వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కేసీఆర్ రాష్ట్రమంతా పచ్చగా ఉందనే భ్రమలో ఉన్నారు. నీటి ప్రాజెక్టుల అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శ. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న హమాలీల ఆందోళనలు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నం. సూర్యాపేటలో అక్రమ కట్టడాలపై అధికారుల చర్యలు. పట్టణంలో నిరాటకంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత. భూపాలపల్లి జిల్లాలో అదనపు కోర్టు ప్రారంభోత్సవం. డిజిటల్ విధానంలో ప్రారంభించిన హైకోర్టు జడ్జి హిమా కోహ్లీ. కామారెడ్డి జిల్లాలో బీఎంఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. బీడీ పరిశ్రమను కోట్పా యాక్ట్ నుంచి తొలగించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, పోతారం నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా నీరందిస్తామని రాష్ట్ర మంత్రులు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోతారం రిజర్వాయర్ మత్తడి 3 మీటర్లు పెంచి ముంపు గ్రామ బాధితులకు సరైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇక్కడి నీళ్లు తీసుకెళ్లి ఆయన వ్యవసాయ క్షేత్రానికి నీరందించి రాష్ట్రమంతా పచ్చగా మారిపోతుందనే భ్రమలో ఉన్నారని, ఆ భ్రమలో నుండి బయటకు వచ్చి వాస్తవాలు గుర్తించాలని ఎద్దేవా చేశారు. పోతారం రిజర్వాయర్ ద్వారా శ్యామల చెరువుకు నీరందించాలని, కొడిమ్యాల మైసమ్మ చెరువు నుండి గ్రావిటీ కాలువలను పూర్తి చేసి దిగువ గ్రామాలకు నీరందించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నీటిని తరలించే విధంగా కేవలం 38,000 కోట్ల అంచనాతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందింపజేసే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేవలం 2 లక్షల ఎకరాల అదనపు సాగు, అంటే ఒరిజినల్లీ ఇట్ వాజ్ డిజైన్ ఫర్ 16 lakh acres. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అదనంగా 2 లక్షల ఎకరాలకు, అంటే 16 + 2 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందింపజేసే విధంగా ఇదైతే రీడిజైనింగ్ పునరాకృతి చేపట్టబడడం జరిగిందో, అంచనా వ్యయం 1,20,000 కోట్లు చేరుకోవడం. సరే, మీరు అదనపు సాగునీరు అందింపజేసే లక్ష్యంతో ఏదైతే రీడిజైనింగ్ కార్యక్రమాన్ని తెరపై తేవడం జరిగిందో, అది ఒరిజినల్ డిజైన్. ఆదిలాబాద్ జిల్లాలో హమాలీలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. జిల్లా నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 8 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. హమాలీల సమస్యలపై స్పందించకపోవడమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అధికారులు సమ్మెను ఆదరించాలని, పెరిగిన హమాలీల రేట్లు, జీవో ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అయినప్పటికీ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఈరోజు సివిల్ సప్లై కార్మికులు కోవిడ్ సందర్భంలో కూడా అందరి ఇళ్లలో ఉంటే వాళ్ళు ఫ్రంట్ వారియర్గా పనిచేయడం జరిగింది. ప్రజలకు బియ్యం సప్లై చేయడం జరిగింది. వారికి ఒప్పందము జరిగి 4 నెలలైంది. జియో విడుదల చేస్తామని చెప్పిండు. ఒప్పందంలో ఒప్పుకున్నటువంటి అంశాలను కూడా అమలు చేస్తామని చెప్పిండు. ఇంత మట్టుకు 4 నెలలాయా ఒప్పందం అమలు కాలేదు, జియో అమలు కాలేదు. వీళ్లకు ఏదైతే
ఒప్పందంలో ఒప్పుకున్నట్టు 18 నుంచి 23 రూపాయలు ఎగుమతి దిగుమతికి ఒప్పుకున్నారు. అది ఇంత మటుకు జియో విడుదల చేయలేదు. ఈరోజు జియో విడుదల చేయాలంటే ఈరోజు ఎలక్షన్ కోడ్ 4 నెలల నుంచి ఏం చేసినా మేము అడుగుతున్నాం. అధికారులు ఏం చేసిండు, ప్రభుత్వం ఏం చేసింది, ఈరోజు జియోని అంటున్నారు. ఈ జియోది మన కోడ్ అని అంటున్నారు. కోడ్కు దీనికి ఏం సంబంధం? జియో వెంటనే విడుదల చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మరి అధికారులు చెప్తుండ్రు, మరి ఆ స్కూలు పీడిఎఫ్ బియ్యం అంటారు, స్కూల్ బియ్యం అంటారు, అదే అంటారు, ఇదంటారు. మరి అధికారులు ఇంత మటుకు మరి వాళ్ళ జియో విడుదల చేయాలని చెప్పొచ్చు కదా. సమ్మె గురించి మాట్లాడుతున్నాం. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము, ఈ సమ్మెను పరిష్కరించాలి, జియోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సూర్యాపేట పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 4 భవనాలను టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ నెల 16న సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని జిల్లాలో గుర్తించిన అక్రమ కట్టడాల కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయం మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి కట్టడాలు చేపట్టినా కూల్చివేతలు తప్పవని, పట్టణ ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని ఇళ్లు నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కోర్టును డిజిటల్ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, హైకోర్టు జడ్జి నవీన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్, అడిషనల్ సివిల్ జడ్జి నందికొండ నరసింగరావు, వరంగల్ పరకాల జడ్జీలు జయకుమార్, దిలీప్ కుమార్, భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్ జడ్జి ముక్తిదా, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో 8వ అదనపు జిల్లా కోర్టును ప్రారంభించడం సంతోషకరమైన విషయం అని డిస్ట్రిక్ట్ అడిషనల్ సివిల్ జడ్జి నందికొండ నరసింగరావు తెలిపారు. First of all, I congratulate all the litigants, general public and the advocates of Bhupalapalli for the new court being established in the Bhupalapalli Jayashankar. It was the dream of the litigants of the Bhupalapalli that they wanted a district court in the Bhupalapalli Jayashankar. In fact, though it is a district, as per the revenue, as per the judicial, it is part of the Warangal United District. This being the part of the Warangal District, United District,
and I am being the principal district judge. I am very proud and happy to participate in this inauguration program of the 8th Additional District Judge Court, which is inaugurated by the Honorable the Chief Justice for the State of Telangana, in the presence of His Lordship Honorable Sri Justice P. Naveen Rao. It's a great moment and historical moment in the history of the Bhopalapalli, because this is the first court which is being established in the Bhopalapalli, and generally the magistrate and sub-judge courts would first will be established, but it's a great opportunity for the litigant public of the Bhopalapalli that they got the additional district judge court first time in the Bhopalapalli. It's a great efforts of all the litigant publics and also the కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభా కార్యక్రమానికి సుమారు 5,000కు పైగా మహిళా బీడీ కార్మికులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 4,50,00,000 మంది బీడీ కార్మికులు ఉన్నారని, వీరు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారని బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ రెడ్డి తెలిపారు. కరెంట్ మిషన్లు లేకుండా నడుస్తున్న ఏకైక పరిశ్రమ బీడీ పరిశ్రమ అని రవీందర్ రెడ్డి అన్నారు. 99% మహిళా కార్మికులు జీవిస్తున్న పరిశ్రమను స్వదేశీ పరిశ్రమగా గుర్తించి కోట్పా యాక్ట్ నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేశారు. ఆ పని వచ్చిన ఫలితంతో మనం ఇంట్లో బతకగలుగుతాము. కాబట్టి పరిశ్రమను ముందుగా కాపాడుకోవాలి. ముందుగా కాపాడుకోవాలంటే ఈ స్వదేశీ పరిశ్రమగా ముఖ్యంగా ఏంటంటే మన దేశం, మన గవర్నమెంట్ ఏమంటుంది, కేంద్ర గవర్నమెంట్ మినహాయించాలి, కోపా చట్టం నుంచి మినహాయించాలి, కోపా చట్టం నుంచి మినహాయించాలి. కార్మికులారా, ఈ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో 2003 నుంచి ఒక చట్టాన్ని తయారు చేసింది. ఆ చట్టం ఏంటంటే కోర్టు అంటే మిగతా వాళ్ళకి తెలియదు. కోర్టు అంటే అన్ని దేశంలో ఉన్న అన్ని పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్, గుట్కా, పాన్ పరాగు, సాగర్లు ఏవైతే ఉన్నాయో దానితో పాటు కూడా బీడీని నిషేధించాలని చెప్పేసి కేంద్రంలో ఒక చట్టం తయారు చేస్తుంది. కాబట్టి దీన్ని మినహాయించాలి. కాబట్టి దేశవ్యాప్తంగా మనము 11 రాష్ట్రాలలో అన్ని జిల్లా కేంద్రాలలో దేశవ్యాప్తంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మనము మిగతా పొగాకు ఉత్పత్తి అయితే ఏదైనా కూడా మిషనరీతో పని చేయడం జరుగుతుంది. మిషనరీ అంటే సిగరెట్ ఉంది, మిషనరీ తయారు చేస్తుంది, సాగర్ ఉంది, మిషనరీ తయారు చేస్తుంది, ఒక పాన్ పరాగ్ ఉంది, మిషనరీ తయారు చేస్తుంది. కానీ బీడీ కార్మికులకు వచ్చేసరికి పొగాకు తెంపేవాడు కార్మికుడే, ఆకు తెంపేవాడు కార్మికుడే. మేలే మన దేశంలో ఉన్నటువంటి కార్మికులకు సంబంధం లేనిది. మన యొక్క కార్మిక దినం సెప్టెంబర్ 17 సెప్టెంబర్ 17 విశ్వకర్మ పుట్టినరోజు. అదే మన భారతదేశ జాతీయ కార్మిక సంస్థ మన జాతీయ కార్మిక దినం విశ్వకర్మ దినం. కాబట్టి మనమందరం కూడా సెప్టెంబర్ 17 నాడు జాతీయ కార్మిక దినంగా మనమందరం కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం భారతీయులం. మనం ఏ రష్యా చైనా తత్వం కాదు. రష్యా చైనాలో పుట్టినటువంటి సిద్ధాంతం మన దేశంలో మనకు అవసరం లేదు. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి చికాగోలో చనిపోయిన రోజు మనం ఉత్సవము చేసుకోము. మన దేశంలో పుట్టినటువంటి మొట్టమొదటి కార్మికుడు విశ్వకర్మ పుట్టినటువంటి సెప్టెంబర్ 17 నాడు మనం ఈ యొక్క జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం. అదేవిధంగా సోదరులారా, సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ 27వ వార్డులో టీఆర్ఎస్ ఇన్ఛార్జి బండారు రాజా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 27 వార్డు కౌన్సిలర్ చిరివేళ్ల లక్ష్మీకాంతమ్మకి మొదటి సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ టీఆర్ఎస్ యువజన నాయకులు శబరి, రైతు బంధు మండల
కోఆర్డినేటర్ నాగయ్య మాట్లాడుతూ సూర్యాపేట అభివృద్ధికి చిరునామా మంత్రి జగదీష్ రెడ్డి అని గతంలో 94,000 సభ్యత్వాలు నమోదు కాగా ఈసారి 1,00,000 సభ్యత్వాల కోసం గులాబీ శ్రేణులు కృషి చేస్తున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం సభ్యత కార్యక్రమానికి 27వ వార్డులో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం సభ్యత కార్యక్రమం నమోదులో ఈ యొక్క 27వ వార్డు ఇన్ఛార్జి గారు బండారు రాజా గారు, మరి స్థానిక కౌన్సిలర్ లక్ష్మీ కాంతమ్మ గారు, మాజీ కౌన్సిలర్ వైదురయ్య గారు, వైరంకన్న గారు, సత్యనారాయణ గారు, శబరి గారు, రాపత్ శైలు గారు, గోవర్ధన్ గారు, వివిధ హోదాలో ఉన్న పెద్దలందరికీ, మరి ఈ వార్డు పెద్దలకి, మరి కార్మికులకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచి తెలంగాణ సాధించిన గారికి గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది మరి మనందరికీ తెలుసు. కార్యకర్తలే కాక ప్రజలు ఈ యొక్క సభ్యత్వం తీసుకోవడం కోసం మన అభివృద్ధిని చూసి తెలంగాణ అభివృద్ధిని చూసి వాళ్ళే తండోపతండోపులుగా వచ్చి మాకు కావాలి సభ్యత్వం, మాకు కావాలి అని సభ్యత్వం వాళ్ళు మాకు 30 రూపాయలు ఇవ్వకపోతే వద్దు, మాకు కూడా 100 రూపాయలు కావాలి, ఈ తెలంగాణలో మేము కూడా భాగస్వామై బంగారు బాటలో మేము కూడా భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ ఇలా తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ యొక్క హర్షత రేఖలు ఎదురవుతున్న ఈ సందర్భంలో మన ఇవాళ తెలంగాణ వచ్చిన కాడి నుంచి అభివృద్ధి చూసినట్లయితే, మరి రైతులకు చూసినట్లయితే, మరి రైతులు ఎంతో కష్టాలు, కరెంటు లేక రేవుబావులు పొలాల చుట్టూ తిరిగిన ఒక గంటేడు భూమి కూడా తడిసే పరిస్థితి కాదు. 60 ఏళ్ల క్రితంలో 60 ఏళ్ల చరిత్రను తిరగరాసి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏళ్ల కళని నిజం చేసి 14 సంవత్సరాల దశాబ్ద పోరాటాన్ని చేసి తెలంగాణ సాకారం చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు మరియు సూర్యాపేట అభివృద్ధి ప్రదాత విద్యుత్ శాఖ మంత్రివర్యులు డైనమిక్ లీడర్ అయినటువంటి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 27వ వార్డులో ఎప్పుడూ లేనంత విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వార్డు ఇన్ఛార్జీలను నియమిస్తూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ దాంట్లో సభ్యత్వ నమోదాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి వార్డు ఇన్ఛార్జి గారైన బండారు రాజా గారు మరియు వార్డు పూర్వ ప్రముఖులు కౌన్సిలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 60 ఏళ్ళు తెలంగాణను ఒకసారి చూసాము, ఇప్పుడు 6.5 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నాము. మిగతా రాష్ట్రాలన్నిటికీ కూడా ఒక దిక్సూచిగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందని అంటే మన కేసీఆర్ గారి నాయకత్వంలో, జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రమే కనిపిస్తుంది. ఎందుకైనా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం బీమా సదుపాయం కల్పిస్తుందని చెప్పారు. షాబాద్ మండలంలోనే 33 మందికి పార్టీ బీమా అందించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని అన్నారు. సర్దార్ నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, PACCS చైర్మన్ చల్లా శేఖర్ రెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు నర్సింగ్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా మరీ ముఖ్యంగా పోయినసారి 2 ఏళ్ల ముందు సభ్యత్వ కార్యక్రమానికి మేము ఫంక్షన్ హాల్ అందరికి బుక్స్ చేయడం జరిగింది. ఆ రోజు కొంతమంది కొన్ని ఊర్లు ఆర్థికంగా వాళ్ళు లేకుండా ఉన్న వాళ్ళు సభ్యత్వం నింపుకొని తెచ్చేయడం జరిగింది బుక్కులు. ఆ బుక్కులు ఎవరైతే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ డబ్బులు కూడా నేనే కలిపి వాళ్ళకి కడితే ఈరోజు దాంట్లో కొంతమందికి ఇన్సూరెన్స్ రావడం జరిగింది 2 లక్షలు. సో ఏంటంటే మీ అంటే మీరు ఈరోజు సభ్యత్వం మీరు చేసుకుంటే ఇది నిజంగా ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే మీకు ఏమో అవుతారని కానీ ఎప్పుడు ఏం జరుగుతారో మనకి ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నాకు కూడా ఏమని జరగవచ్చు. సో నేనేమంటా అంటే మీ సభ్యత్వం చేసుకుంటే మీకు 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మీ ఊరికి నేను రావడం జరిగింది. దగ్గర మీ ఊర్లో నాకు సీనియర్లు కానీ అందరూ దాదాపు చాలా మందిని గుర్తుపడతాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు రైతు దీక్ష నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాసరావు ఈ దీక్షలో పాల్గొన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల పరం చేసే కుట్రలో భాగంగానే
కేంద్రం నల్ల చట్టాలను తీసుకొచ్చిందని వారు మండిపడ్డారు. నాడు రైతులు దేశానికి వెన్నుముక్కలని చెప్పిన కేంద్రం నేడు రైతుల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. నల్ల చట్టాల అమలు విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చట్టాలు వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు వెంటనే ఈ యాసంగి కూడా గమనించమని కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం రైతుల్ని లేదు మా భోజనం మీరు చేయాలంటే మా భోజనం మీరు చేస్తే మీ భోజనం మేము చేస్తామని చెప్పి ఆ భోజనాన్ని పంచుకొని రైతులు ఆత్మగౌరవంతో పోరాటం చేస్తున్నటువంటి దాన్ని మనం ఈరోజు గమనించాలని చెప్తున్నా. ఆ 3 చట్టాలు అంత ప్రమాదం చెప్తున్నా. ఎందుకంటే ఆ విగిట్ట ఒకవేళ మనం రద్దు చేసేంత పోరాటం చేయలేకపోతే భవిష్యత్ తరాల రైతులకు మనం నష్టం చేసిన వాళ్ళు అవుతారన్నమాట చెప్తా ఉన్నా. ఈరోజు ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ఫోన్ ముందుగా మన ప్రభుత్వ రంగ సంస్థల్లో బిఎస్ఎన్ఎల్ ఫోన్ వచ్చింది. ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉందా? ప్రతి ఇంట్లో జియో వచ్చింది, ప్రతి ఇంట్లో ఎయిర్టెల్ వచ్చింది. ప్రైవేట్ పరం ఫోన్ అయినట్టే మన భూములు కూడా ప్రైవేట్ పరం అయితే జాగ్రత్తలు మాట ఈ సందర్భంగా రైతాంగానికి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత పడిపోయిందని చెప్తా ఉన్నా. రిలయన్స్ మాల్స్ వస్తున్నాయి. ఆదాని అంబానీలకు సంబంధించినటువంటి లక్షల సంబంధించినటువంటి బస్తాలు ఉండే విధంగా గోడౌన్లను ఈరోజు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ చట్టాలు వస్తాయో మన ప్రాంతానికి కార్పొరేట్ స్థాయి బడా వ్యాపారవేత్తలు వచ్చి మన దగ్గరికి ఈ పంట వేయండి మీకు ఎకరానికి గింత వస్తుందని చెప్పినటువంటి పరిస్థితిని తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఉన్నటువంటి మాట ఈరోజు మీకు గమనించండి. నేను ఇంతగా చెప్తున్నట్టు ఉద్యోగికి ఉన్నటువంటి అందరూ కూడా చిన్న రైతులు ఉన్నట్టు మీరు అందరూ ఒక్కొక్కరు 100 మందిని ఎడ్యుకేట్ చేసేటువంటి పరిస్థితి. గతంలో నిత్యావసరాల చట్టం అనేది ఉండే. ఒకవేళ రైతు పండించిన 100 బస్తాల ధాన్యం రైతు ఇంట్లో ఉంటే కేసు లేదు. కానీ అదే 100 బస్తాలు ఒక వ్యాపారి దగ్గర ఉంటే కేసు ఉండే. కానీ ఇప్పుడు కూడా చట్టం ఎత్తేసారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన చట్టాన్ని ఎత్తివేయడం వల్ల ఈరోజు మన దగ్గర తక్కువ ధరకు ఓ వ్యాపారి కొనుగోలు చేసి లక్షల బ్యాగులు కూడా ఈరోజు గోడౌన్లు పెట్టుకుంటూ కూడా ఆ వ్యాపారి మీద కేసు లేదన్న మాట దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. అందుకే ఈరోజు అంటున్నాం మద్దతు ధరను కల్పించడానికి కోసం ఈరోజు చట్టాన్ని తీసుకురండి. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాంసీ బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలాబాద్ పట్టణవాసుల ప్రధాన సమస్యలైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని మర్చిపోయారని, రాష్ట్ర ప్రభుత్వానికి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు కట్టుకోవడానికి ప్రగతి భవన్ నిర్మాణానికి నిధులు ఉన్నాయని అన్నారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు లేవని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, యాసం నర్సింగ్రావు, నగేష్, మునిగెల నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పలు కాలనీలకు, తాంసీ తలమడుగు మండలాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. मैं कैमरामैन से बताना भी चाहता हूँ कि डेली 1-1 घंटा लोग यहाँ पर रुक रहे हैं इस गेट गिरने से. क्या यहाँ पे अंडर ब्रिज और या फ्लाईओवर ब्रिज बनना नहीं चाहिए क्या? मैं एमएलए साहब से पूछना चाहता हूँ कि आप एमएलए कैंप ऑफिस बना लिए, उसमें उस घर में भी चले गए, गृह प्रवेशम भी करा लिए. यहाँ के लोग यहाँ से भीमसरी जाने वाले लोग, टाउन एरिया में जाने वाले लोग और तलमडगू तामसी जाने वाले लोगों को डेली तकलीफ है. एक छोटा सा इंजन आधे घंटे से रोक के रखा खाली आने जाने के लिए, और इलेक्ट्रिसिटी लाइन भी स्टार्ट होने वाला है. उस वक्त मेरी उम्र 32 से 35 साल हो गई. 35 साल से हम देखते आ रहे हैं और गेट के खड़े के आ रहे, कोई मसला हल नहीं हो रहा. आज दुनिया की महंगाई हो गई, डीजल दुनिया का महंगा हो गया, पेट्रोल दुनिया का महंगा हो गया. गेट गिरने की वजह से 1-1 घंटा, आधा घंटा दिन में 15 से 20 मरतबा गेट गिर रहा, जिसकी वजह से ये आदिलाबाद है. आदिलाबाद में रेलवे के उधर जितने वार्ड है, बहुत सारे वार्ड है, बहुत सारे लोग है, बहुत सारी आबादी है. यहाँ तक के ये रोड मुंबई तक जाता. हमारे साहब खाली वोट ले रहे और क्या है वो हम आपको चॉकलेट दे रहे. अब तक जो भी हुआ हो गया, लेकिन हम खुर्शीद नगर, सुंदरिया नगर, जितना रेलवे ब्रिज के उधर जितने लोग हैं जो हमको तरह तकलीफ है, आए तो गेट गए तो. మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అయితే ఓవర్ బ్రిడ్జ్ గురించి ఈరోజు ఏదైతే కార్యక్రమం చేపట్టినో దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలన్నా.
ఈ సమస్య అనేది ఇక్కడ నుండి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే 12 సంవత్సరాల క్రితం రామన్న గారు ఇక్కడికి వచ్చి మా ఏరియాకి వచ్చి మేము ఈ రోజు నేను ఓవర్ బ్రిడ్జ్ చేస్తేనే మీకు తర్వాత నేను ఓట్లు అడుగుతా, లేకుంటే నేను అసలు ఎలక్షన్ నిల్చోనని అన్నాడు. దాని తర్వాత మేము అందరం కూడా సపోర్ట్ చేసి 2 సార్లు అయినా గెలిపించాం. అన్న ఏమైంది ఓవర్ బ్రిడ్జ్ చేపిస్తా అంటే ఇక వచ్చేసింది తమ అయిపోయింది, ఇక ఆర్డర్ వచ్చేసింది, మనం అంతూ పేమెంట్ చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసిందని. మరి ఏమైందని 3 సార్లు కాదు 10 సార్లు ఆయన దగ్గరికి పోయి అన్న ఏమైంది మా కష్టాలు గివ్వున్నాయి అని చెప్తా పోతే అసలు పట్టిక అయిపోయింది శాంక్షన్ అయిందని ఏదో లెటర్ చూపిస్తారు. అన్న ఇన్ని రోజులు అవుతుంది, 2 పార్టీలు కూడా కాంగ్రెస్ మన బీజేపీ పార్టీ అను టీఆర్ఎస్ పార్టీ అని 2 కూడా కాంపిటీషన్ పట్టగల కొట్టిరు, ఆశలు చూపించారు మాకు. ఇక అయిపోయింది మళ్ళీ ఎక్కడో వచ్చారు సినీ మీద కాడ అయిపోతుంది, మీకు అండర్ బ్రిడ్జ్ చేపిస్తున్నారు. సరే అదైనా పర్లేదు అన్న, మాకు అండర్ బ్రిడ్జ్ అయినా పర్లేదు, మాకు ఏ లారీలు పోయేది లేదు, ఏ మోటార్లు పోయేది లేదు, మాకు కనీసం ఒక ఆటో మాత్రం ఒక అంబులెన్స్ మాత్రం పోతే చాలు, మా పిల్లగాళ్ళు స్కూల్కి చేరుకోపోతే చాలు అని చెప్పేసి మేము ఎంతో ప్రాధాన్యపడినా కూడా ఇంతవరకు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఈ నెల 27వ తేదీన జరగబోయే స్వేరో జ్ఞానయాత్ర ముగింపు సభ వాల్ పోస్టర్ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బి మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్గా ఏర్పాటు చేసిన నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి కృషి చేయడం అభినందనీయమని మనోహర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ముగింపు సభను కులకచర్ల ప్రాంతం ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వేరో సర్కిల్ అధ్యక్షులు తుప్పలి అశోక్ కుమార్, జెడ్పీటీసీ రామ్దాస్ నాయక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వేరో నాయకులకందరూ కూడా పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ సార్ అంటే కూడా మనకందరూ కూడా గుర్తుంది. తను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న, ఎందుకంటే విద్యాపైన తన కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకంటే ఆయన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. నేను అనుకుంటే దేశంలో చాలా తక్కువ ఉంది ఒక ఐపీఎస్ చేసినటువంటి వ్యక్తి ఎడ్యుకేషన్ పైన, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ దానిపైన గురుకుల కళాశాలలకు అతను డైరెక్టర్గా చేయడం, ఎంతోమంది గిరిజన హరిజన విద్యార్థులకు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉండడానికి రాత్రి బహుళు తను ఎన్నో రాత్రులు కూడా గురుకుల హాస్టల్లో వండుకున్నటువంటి రోజులు మనం అందరం కూడా చూసినాం. కల్లా ఒక మంచి వ్యక్తి ఒక మంచి కార్యక్రమానికి ఏ విధంగా అయితే చేయించాలే మా సోదరుడు. ఎప్పుడైతే పిల్లలు చదువుకోకుండా కనీసం అసలు మనం బ్రతకడానికి కూడా కష్టమైనటువంటి ఈ తరుణంలో ఈ ప్రాంతం నుండి కూడా చాలామంది కొలువులు ఇచ్చే స్థాయికి ఎదగడం అనేటువంటిది చాలా గొప్ప శుభ సందర్భం. ఈ స్వేరోస్ నుంచే మనం ఈ స్వేరో జ్ఞాన మహాయాత్ర బహిరంగ సభ నిర్వహణ జరుగుతుంది. దీనికి పెద్దలు గౌరవనీయులు సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇచ్చేస్తున్నారు. వారితో పాటు పెద్దలు గౌరవనీయులు కవి, కళాకారుడు, రచయిత సాయి చందు కళా బృందం చేత ధూమ్ధామ్ ఆట మాట పాట కూడా ఉంటుంది. అదేవిధంగా బహుజన ఉద్యమ నాయకులు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం కేసీఆర్ రాష్ట్రమంతా పచ్చగా ఉందనే భ్రమలో ఉన్నారు. నీటి ప్రాజెక్టుల అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శ. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న హమాలీల ఆందోళనలు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నం. సూర్యాపేటలో అక్రమ కట్టడాలపై అధికారుల చర్యలు, పట్టణంలో నిరాటకంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత. భూపాలపల్లి జిల్లాలో అదనపు కోర్టు ప్రారంభోత్సవం, డిజిటల్ విధానంలో ప్రారంభించిన హైకోర్టు జడ్జి హిమా కోహ్లీ. కామారెడ్డి జిల్లాలో బీఎంఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బీడీ పరిశ్రమను కోట్పా యాక్ట్ నుంచి తొలగించాలని డిమాండ్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.